ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఈ నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవునికి స్తుతిస్తూ మరి బంగారు పెరుగులో కొద్ది మాటలు చెప్పుకుందాం. ప్రత్యేకంగా క్రైస్తవ జీవితంలో ఉండే మెళకువలే మనకి ముఖ్యమైన వనరులు. మరి వాక్యము, ప్రార్థన గనుక ఒకసారి దాని ఔన్నత్యాన్ని గతంలో తెలిపినా మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. బండికి 2 చక్రాల వంటిదే వాక్య ధ్యానం. ప్రార్థన ఈ ప్రార్థన కూడా రెండో చక్రం అయి ఉంటేనే జీవిత చక్రం నడుస్తుంది. వాక్యము దేవుని ప్రేమను తెలియజేస్తే ప్రార్థన ఆయనతో అద్భుతాలు చేయిస్తుంది. వాక్యము పరలోకం గురించి తెలియజేస్తే ప్రార్థన పరలోకాన్ని సహితం కదిలించి వేస్తుంది. వాక్యము నీకు ఆదరణ కలిగిస్తే ప్రార్థన ఆశ్చర్యకరాలు చేస్తుంది. వాక్యము జీవితాన్ని వెలిగిస్తే ఆ ప్రార్థన ఆ వెలుగులో నడిపిస్తుంది. అయితే మన విశ్వాస జీవితంలో మనకి సంతృప్తి పడే జీవితం కావాలి గనుక సంతృప్తి పడే వ్యక్తి ఏనాటికి పేదవాడు కాదు. అసంతృప్తి చెందిన వ్యక్తి మరి ఎప్పటికీ కూడా మరి మరి సంపన్నుడుగా ఉండలేడు. సంతుష్టి సహితమైన భక్తి లాభదాయకం. కాబట్టి మంచి విశ్వాసగా ఉండాలంటే అచంచల విశ్వాసము, గొప్ప నిరీక్షణ, రక్షణ స్థిరత, ప్రేమ నిండిన జీవితము కావాలని తెలుసు కానీ పాటించడానికి అసహాయమే. అందువల్ల మనం ప్రయత్నిస్తే ఆ ఆశ కలిగి ఉంటే దేవుడు మనకు తోడై ఉండి మన పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి మనం నడిపిస్తాడు. ఈ దినాన నేను తీసుకున్న వాక్య భాగము పావురం మనకి నేర్పిస్తుంది. అది ఎంత ఔన్నత్యం గలదో మనం గ్రహించుకొని దేవుడు చిన్న చిన్న జంతువుల్ని, పక్షుల్ని మరి వాటిని చూపిస్తూ ఎంత విలువైన పాఠాలు మనకి నేర్పిస్తున్నారో మన వాక్య భాగాలు గమనిస్తే తెలుస్తుందండి. అయితే ఒక చక్కటి మాట మత్తయి 10:16 తోడేళ్ల మధ్య గొర్రెల వలె పంపుతున్నాను అంటే అక్క మాటలోనే అర్థమైపోద్ది తోడేళ్ళు ఎటువంటి, గొర్రె ఎటువంటిది అని. తర్వాత పాము వలె వివేకంగా, పావురాల వల్ల నిష్కల్మషం. పాము ఎటువంటిది, పావురం ఎటువంటిది, ఈ 4 జంతువులను తెలుపుతూ దాని యొక్క బలహీనతల్ని, మరి గొర్రెను, పావురం యొక్క ఔన్నత్యాన్ని కూడా స్పెసిఫిక్గా చెప్తూ మనల్ని ఆ రకంగా ఉండమని కూడా బోధిస్తూ ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో భయంకరంగా శాస్త్రులు, పరిచయులు, విమర్శన గల క్రూరులైన వాళ్ళ మధ్య గొర్రెలు ఎటువంటిది, గొర్రె అది అదుపులో ఉంటుంది, మంచి కాపరి కింద ఉంటుంది. అది కష్టం వస్తే అది కొమ్ము బట్టి పొడవదు కానీ అరుస్తుంది పాపం. అట్లా అరుస్తుంది అంటే మనం కూడా ఆ గొర్రెల వంటి వాళ్ళం కనుక మన కష్టం వచ్చేటప్పుడు ఆపత్కాలంలో మొర్ర పెట్టాలి, అరవాలి. ప్రభు ఆ కాపురు వచ్చి మనల్ని శత్రు వారి నుంచి తప్పించే దేవుడు కనుక ఇటువంటి అనుభవాల్లో పాముల వలె కాక పావురం, నిష్కల్మషంగా ఉండే పావురం గురించి మనం తెలుసుకుందాం. ఎలా బ్రతకాలం అది ఎంతో స్పష్టంగా నేర్పించేది అవుతుంది. నిత్య జీవితంలో నిజంగానేనండి. ఈ కంపెనీ ప్రోడక్ట్స్లో కూడా డవ్ సోప్ వాడతాం మనం, డవ్ షాంపూ, ఇవన్నీ కూడా ఎందుకది పవిత్రతను సూచిస్తూ ఉండేది. కొందరు పచ్చబొట్లు కూడా పుడిపించుకుంటారట ఆ పౌరం లాగా ఉండాలని. అయితే దీనికి అలవాటు ఏంటంటే వాళ్ళన్నీ గుంపులుగా వెళుతూ ఒకే ఆలోచన, ఒకే గమ్యం కలిగి ఉంటుంది. మరి ఆది కాండంలో కూడా మరి అరరత్ పర్వతం దగ్గర ఆగినటువంటి అవార్డు టైంలో కాకిని పంపిస్తే అది కాకి స్వభావము, మరి ఈ డవ్ స్వభావము రెండు ప్రత్యేకంగా మనం గమనిస్తాం. కాకి ఇంతకాలం నోవా కాపాడాడు కదా, బయటికి వెళ్ళగానే ఏమాత్రమన్నా కృతజ్ఞత ఉందా? అది వెళ్ళిపోయింది, గుర్తుపెట్టుకోలేదు, బాధ్యత లేనిది అయిపోయింది. మనం పరిస్థితుల్లో కూడా మనల్ని ప్రేమించిన దేవుడు మనకి ఎన్ని మేలు చేసినా, మరి మనకి కష్టంలో వచ్చినప్పుడు ఎంతో ఆదుకొని మన కోసం కన్నీరు కార్చిన విశ్వాసులనైనా ఈజీగా మర్చిపోతాం మన అవసరాలు తీరాక. అది మంచిది కాదని కూడా కాకి గుర్తు చేస్తుంది. పావురం కూడా తిరిగి వచ్చి కృతజ్ఞత చూపి బాధ్యత నిర్వహించిన అనుభవాలు మనకు నేర్పిస్తూ ఉంది. ఈ రకంగా ఆ అనుభవాల్లో మనం ఉండటం కూడా మనకి చాలా చాలా అవసరం. మరి పావురం లక్షణాలు కూడా మనం తీరిగ్గా గమనిద్దామండి. అది చాలా అమాయకమైన పక్షి. అది క్రీస్తు యొక్క పోలికలు దానిలో చాలా స్పష్టంగా కనబడితే క్రీస్తు కూడా అమాయకుడే, నిర్దోషి, కళంక లేనివాడు, హెచ్చైనవాడు. పావురాల్లో కూడా స్వచ్ఛత కనిపిస్తుంది. కొన్ని పక్షులు అవి హాని చేయవు. విమర్శకుల మధ్య హాని చేయకుండా క్రీస్తు కూడా నిర్దోషిగా నిలబడ్డాడు. పావురము మరి దాడి చేయదు. శాంతి దూత మరి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు జెండా ఎగరేయగానే పావురాలు కూడా ఎగరేస్తారండి. శాంతి దూత కనుక 725 ఏళ్ల క్రితమే యెషయా సమాధానాధిపతి అని చెప్పాడు. సంఘానికి మరి నిజంగానే మరి ఈ రకమైన
దశలోనికి 1:2-3 ఓ మాట చెప్పబడుతుంది. ఏంటంటే మరి మా బోధ కపటమైనది కాదు. 3 మాటలున్నాయండి ఇక్కడ. అపవిత్రమైనది కాదు, మరి మోసయుక్తమైనది కాదు. విశ్వాసుల యొక్క బోధ, క్రీస్తు యొక్క బోధ ఒకటిగానే ఉందండి. కపటంగా ఉండదు, అపవిత్రమై ఉండదు, ఈ మోసంతో కూడిందే ఉండదు. మన జీవితాలు కూడా ఆ రీతిగానే ఉండాలని కోరుకుంటున్నాడు. అక్కడ నతనయేలు విషయం కూడా ఇక్కడ ఆ మాట దొరుకుతుంది. ఎక్కడంటే మనకి యోహాను 1:47లో ఆ నతనయేలుకి అసలు గ్రీసుతో పరిచయమే లేదండి. అప్పటికప్పుడు చూడగానే తనకు తెలిసిపోద్ది, నిజముగా ఇశ్రాయేలీయుడే, ఏ కపటం లేదని చెప్తే అబ్బా ఎలా తెలిసింది దీనికైనా ఆశ్చర్యపడిపోతాడు. నిజంగా మన జీవితాల్లో కూడా మనల్ని గమ్ముకుని మన రెఫరెన్స్ వస్తే మనం ఎటువంటి వాళ్ళో చెప్పగలిగిన మరి ఎవరికి చెప్పలేరు కానీ ఎవరు తెలుసుకోలేరు కానండి. దేవునికి మనం ఏంటో, మన లోటుపాట్లు ఏంటో కూడా తెలుసు. మనుషులు పై రూపాన్ని లెక్క చేస్తారు కదండి, దేవుడు హృదయాలు లెక్క చేసే దేవుడు, హృదయాంతరంగాలను గమనించే దేవుడు. అయితే 1 Peter 2:22లో ఏ విధంగా ఎంత మంచి మాటలు ఉన్నాయో, దేవుని వాక్య మూలముగా మన జీవితాలు కూడా వాక్య మూలముగానేనండి. అసలు ఫస్ట్ వాక్యమే ఆదికాండం కానీ యోహాను 1 కానీ దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు అని ఉంటుందండి. వాక్య మూలముగా శాశ్వత జీవము. అసలు ఈ వాక్యం ఎటువంటిదండి? శాశ్వత జీవము కలిది. తర్వాత అక్షయ బీజం నుండి ఆ అనుభవాల నుంచి మనం పుట్టిన వారు విశ్వాసం ఎలా ఉండాలట? మనం నిష్కల్మషమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అదండి నిష్కల్మషమైన పావురం నిష్కల్మషమైనదే కదండి. అది నేర్పే మాటే నిష్కల్మషమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సత్యమునకు విధేయులు కావాలి. 2వది. 3వది మీ మనసులు పవిత్రపరచుకోవాలి. పవిత్రతేదండి ఎక్కడ చూసినా. 4వదేమో ఒకరినొకరు మిక్కుటముగా, మామూలుగా కాదండి, మిక్కుటముగా ప్రేమించమని అక్కడ వాక్యంలో ఉంది. అక్కడ పిలాతు కూడా యేసుని చూసి ఏ కపటము ఇతనిలో కనబడలేదు, ఏ పాపము కనబడలేదని కూడా అన్నాడు. ఆ తర్వాత మరి లేవికాండం 1:14లో యెహోవాకు మరి బలిగా దేవునికి ఇవ్వడానికి మరి లేవికాండము 1:14 దహన బలుగా అర్పించాల్సింది పక్షి జాతిలో పావురపు పిల్లలను దేవాలయానికి తేవాలని రాసిందండి. నిశ్చయంగా అతడు ఏ అన్యాయము చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు ఆయన గురించి చెప్పబడిందండి. నిజంగా చెప్పాలంటే మరి కపటం లేని క్రీస్తు మన మధ్య ఉన్నాడు. పావురము కూడా కపటం లేనిది అని గమనించుకొని సంతోషపడదాం. అయితే పాప పరిహారార్థంగా ప్రతిష్ఠించడానికి లూకా 2:22లో మరి మరియా యోసేపు ఆ బిడ్డను తీసుకువస్తారు. ఇది ఎంత ఊరికే తీసుకురాదండి. నిర్గమాకాండం 13:12లో తొలిచూరు పిల్లలకు జంతువుల్లో తొలిచూరు కానీ మనుషుల్లో కానీ ఫస్ట్ బాండ్ని దేవునికి అర్పించాలని నిర్గమాకాండం 13:12లో ఉందండి. తర్వాత అది అక్కడ బిడ్డ పుట్టిన తర్వాత 8వ రోజు మరి తీసుకొస్తారు దేవాలయానికి. తర్వాత తన శుద్ధి, స్త్రీకి శుద్ధి 33 రోజుల తర్వాత రక్త శుద్ధి. అంటే అక్కడ 8 రోజులు, ఇక్కడ 33 రోజులు, అంటే 40 రోజులు అయ్యాక 41వ రోజు వచ్చి ఆ పావుర పిల్లల్ని అర్పించాలన్నమాట. అంత సిస్టమేటిక్గా ఆచార ప్రకారంగా మరి ఎన్నో క్రమం పాటించిన మరి క్రీస్తు తల్లిదండ్రులు నిజంగా అభినందనీయులే. ఆ తర్వాత హెబ్రీ 7:26లో చక్కటి మాట ఉంది. ఎన్నిసార్లు వస్తుందండి ఈ మాట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంగా ఉండేవాడు, పవిత్రుడు, పాపుల చేత ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశము ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. అదండి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. మనం ఈ పావురం టాపికే కానీ క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని మరి రకరకాల వాక్య భాగాల్లో ఆయన క్రమము మరి ఔన్నత్యాన్ని మనం చాలా సూటిగా గమనించుకోవడం అవసరం. పావురం గురించి ధ్యానించడం కూడా చాలా అవసరమే. అయితే ఈ పావురం యొక్క అనుభవంలో మరి ఎన్నో రకాల రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. కీర్తనలు 55:3లో చింతాక్రాంతుడే మూలుగుచున్నాను. అది ఎప్పుడు కూడా మూలుగుతూ అని ఉంటూ మూలుగా శబ్దం పౌరు నుండి కనబడద్దండి. కన్నీరు కారుస్తూ ఉంటుంది, కళ్ళ నిండా నీళ్లు ఉంటాయి. అది నా పడక తేలిపోయింది అంటాడు. ఆ అనుభవం మరి తనకుంది. ఎవరికి? దావీదుకు ఉంది. ఇర్మియా కూడా ఏడ్చాడు. క్రీస్తు యెరూషలేము గురించి కూడా ఏడ్చాడు. మరి మరి నిజంగా మరి ఈ చిన్న చిన్న విషయాలు చెప్పింది ఒక డాక్టర్ గారండి. ఆయన చెప్తూ ఉంటాడు, హాస్పిటల్లో ఆ పేషెంట్లు డాక్టర్ కాళ్ళు పట్టుకుని
తడవటము, ఏడవటము, బెడ్స్ లేక, ఆక్సిజన్ లేక గగ్గోలుగా ఉండేటువంటి బీభత్సంగా ఉండే ప్రాంతాలు చూస్తే ఎవరికైనా మూలుగుచూ ఏడవాలనిపిస్తుందండి అన్నారాయన. నిజమేనండి, అది చాలా భయంకరమైన పరిస్థితి. ఇక్కడ యాకోబు 4:9లో వ్యాకులపడుడి, చింతను మార్చుకోండి, కరుణించుటకు మనం కన్నీటితో వ్యాకులంతో మరి రోదంతోటి ప్రార్థించబద్ధులమై ఉన్నామని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుందండి. నిజంగా ఎన్ని కేసులండి, మన ప్రియులందరూ స్వకీయులు, తెలిసిన వాళ్ళు ఎంతమంది హాస్పిటల్లో అండి, పిల్లలు నిజంగానండి, తల్లులు ఒక చోట, తండ్రులు ఒక చోట, పిల్లలు ఒక చోట, శవాలు చూసుకోలేని పరిస్థితులు. ఎంత ఘోరమైన బాధ అండి. ఎంతో ప్రేమగా పెంచుకుని చక్కటి జ్ఞాపకాలు పెట్టుకుని చనిపోతే కనీసము ఈ ట్రావెల్ లేదు. వచ్చిన తర్వాత కూడా కరోనాలో శవం ఇచ్చేది లేదు, ముట్టుకోవడానికి భయపడి రాని వాళ్ళు కనీసం భుజం కాసి ఏడ్చి కన్నీరు గార్చి ఓదార్చే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో. ఎన్ని అనుభవాలు మనం వింటున్నాం. ఎప్పుడన్నా విన్నామా ఇది? మనం నిర్లిప్తంగా ఉండదగమా? మనం ఎంత కన్నీరు కార్చాల్సిన భారం మనకి ఈ దినాల నుంచి ఉందని గుర్తుపెట్టుకుందామండి. తర్వాత సజీవ యాగంగా సమర్పించుకోవడం, పరిశుద్ధతయు 2 కొరింథీ 7:1 పరిశుద్ధతయు సంపూర్ణం అంటే చేసుకుని కల్మషము పవిత్రం చేసుకోవాలి. శరీరముని ఆత్మను కూడా కల్మషం లేకుండా ఉంచుకోవాలటండి. ఆయన రక్తం ద్వారా ప్రతి పాపం పవిత్రం చేస్తుంది కనుక కల్మషం తొలగించుకొని ఆయన కోరుకున్నటువంటి ప్రార్థన చేయడానికి మనం సాహసం చేయాలి. నామకార్థంగా అలవాటుగా కాకుండా పావురం ఏ విధంగా కన్నీరు కార్చిన కళ్ళు మంచి దృష్టినిస్తాయటండి. మరి కరుణ కలుగునట్లు దుఃఖారామం చేయాలన్నది. తర్వాత పరమగీతాల్లో కూడా నా సహోదరి ప్రియురాల, నా పావురమా నిష్కళంకురాల మరి ఆలకింపుము అంటే సంఘము నిష్కళంకం కళకం లేకుండా, మడత దాగు లేకుండా, ఓ సంఘమా సర్వాంగమా ప్రభు యేసు కోరిన రూపంగా వాళ్ళు నిష్కల్మషంగా ఉండాలని మన ప్రభు కోరుకున్నాడండి. అది మురికి అంటనివ్వదటండి. విలువ పెట్టి కొనబడిన వారు మన పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత యెహెజ్కేల్లో కూడా ఉంటుందండి, బండ సందుల్లో మన కోసం మరి మరి మొరపెట్టే వాళ్ళు ఉన్నారా? హెచ్కేల్ 22:30లో దేశమును బాగు చేటుకును మరి బండ సందుల్లో ప్రాకారములను దిట్టపరచుటకు విజ్ఞాపన పరులు చూస్తే కనబడలేదటండి. మనల్ని ప్రభు ఎదుగుతున్నాడండి. విజ్ఞాపన పరులుగా బండ సందుల్లో ప్రాకారాలు దిట్టపరచడానికి, వాళ్ళని విశ్వాస జీవితంలో నిలబెట్టడానికి మనం ఏడవాలంటండి. ప్రార్థించడానికి, బాధలు ఉండే వారి కోసం ప్రార్థించాలి. తర్వాత యెహెజ్కేలు 7:16లో దోషమును బట్టి గువ్వవలే మూలుగుచున్నాను అన్నాడు. గువ్వను జ్ఞాపకం చేశారండి వీళ్ళందరూ. తన పవిత్రత, తన ఏడ్చే విధానము మనం నేర్చుకోవాలి. యెషయా 38:14లో గువ్వవలే మూలుగుట గమనిస్తూ ఉన్నాం. నహుం 2:7లో అక్కడ కూడా గువ్వలే మూలుగటం నహుం చెప్పాడు, యెషయా చెప్పాడు, యెహెజ్కేలు చెప్పాడు. గువ్వను జ్ఞాపకం చేశాడు, యేసు జ్ఞాపకం చేశాడు. తన అనుభవాల్లో అసలు తను కోస్తే చేదు కట్టలేదండి. తనకి చేదు లేదండి. ప్రతి కోడికి కూడా ఉంటుంది, కానీ తీసేస్తాం కోడి కోసినప్పుడు. దీనికి చేదు కూడా లేదు. మరి దీని ప్రార్థనలు, ఇలా మూలుగుతో చేసేటువంటి ప్రార్థనలు మనకు ఎంతైనా చేసిన అవసరం ఉంది. ఈ ధ్యానాలు, ఈ రెఫరెన్సెస్ అన్నీ ఒక్కసారి విని దాని ప్రకారంగా మనం నిష్కల్మషంగా జీవిస్తూ, క్రీస్తు నిష్కల్మషమైన దేవుణ్ణి మనం అనుకరిస్తూ, గువ్వవలే మనం మూలుగుతూ మన కష్టంలో ఉండే బిడ్డల కోసం మనం ప్రార్థిద్దాం. మన కుటుంబాలకి భద్రత కోసం ప్రార్థిద్దాం. మన కుటుంబాలు భద్రపరచబడి, మన సమాజం భద్రపరచబడి, అందరూ మళ్ళీ నవ్వు ముఖంతో సుభిక్షంగా ఆనందంగా గడిపే రోజుల కోసం నిరీక్షిద్దాం, కన్నీరు కారుద్దాం. అటువంటి కృప మనందరికీ దేవుడు ఇవ్వాలని కోరుతూ ముగిస్తూ, దేవుని కొరకు శ్రమించినటువంటి మిషనరీస్ అందరూ కూడా పవిత్రమైన హృదయాలతో నిష్కల్మషంగా పావురం వంటి మనసు కలిగి చేసిన వారే. కాబట్టి పావురం గురించి తెలుసుకున్న తర్వాత ఒక విలువైనటువంటి మిషనరీ గురించి కూడా తెలుసుకుందాం. ఆయన నరమాంస భక్షకుల మధ్య ఎంతో విలువైన సేవ చేసిన మరి ప్రముఖమైన మిషనరీగా ఉన్నారు. ఆయన కాలము 1824 నుంచి 1907 వరకు పరిచర్యలు, అటవీకుల మధ్య స్వార్థ సేవ చేశాడు. వాక్య భాగము యోహాను 17:20 తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉండులాగున వారు మన యందు ఏకమై ఉండవలని ప్రార్థించున్నాను. ప్రభు సేవలో హింసల పాలై మరణించిన క్రీస్తు కొరకు తమ విలువైన ప్రాణాలు త్యాగం చేసిన మిషనరీ సేవకులను ఎలా ప్రశంసించాలో తెలియక మౌనంగా ఉండేవాళ్ళు ఉంటున్నాం. గోధుమ గింజ భూమిలో పడి చావాలి కదా. అయితే ఆయన యొక్క జీవితం ఎంతో ఎంతో విలువైన సేవ చేసినటువంటి చరిత్ర ఉంది. మరి జాన్ పేటన్ చాలా భక్తిగల సేవకుడుగా మరి
1839 సంవత్సరంలో జాన్ విలియమ్స్ అతని స్నేహితుడు హారిస్ ఇద్దరు సువార్త సేవార్థము ఆ, నయా హైబ్రిడ్స్క్ వెళ్ళారు. అక్కడ అడవి మనుషుల మధ్య వారిద్దరిని కొట్టి చంపారు. 18 సంవత్సరం తర్వాత మరి జిఎస్ గారిడన్ గాడిసన్ ఆయన భార్య అదే స్థలంలో సేవ చేశారు. 1861 వారిని కూడా చంపేశారు. 1872 గారెడ్ సోదరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆ పిమ్మట టర్నర్ అనే ఆయన ఇద్దరు దైవ సేవకులు ఉన్న అటవిక సేవ కోసం వెళ్ళారు. కేవలం 7 నెలల్లో వారి ప్రాణాపాయం సంభవించింది. తప్పించుకోగలిగారు. ఆ రోజుల్లో జాన్ ప్యాటన్ సేవ అక్కడికి వెళ్తా అన్నాడు. అక్కడికి వెళ్ళి గొప్ప సేవ చేసి వారి భాష నేర్చుకుని చేసిన సేవ ఫలితంగా ఎందరో రక్షించబడ్డారు. 16,000 మంది ద్వీప నివాసులకు ప్రభు నామగానం చేసి వారి వంత నిరంతర సేవం చేసినటువంటి గొప్ప సేవకుడు ఆయన. గానం చేసి నిరంతరము అవిరామంగా సేవ చేశాడు. ఆ స్థలంలో మరి సంఘాలు బిడ్డల యొక్క సంస్థలు వెలిసాయి. తమ ప్రాణం రక్షించుకుంటే పోగొట్టుకుంటారు కదా, ప్రభు నిమిత్తం పోగొట్టుకునేవాడు రక్షించుకుంటాడు. జాన్ ప్యాటన్ మరి స్కాట్లాండ్లో ఒక భక్తి కలిగిన కుటుంబంలో 1824 సంవత్సరంలో జన్మించాడు. అతని తండ్రి ఒక చిన్న వ్యాపారస్తుడు. అయితే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవాడు. తన తండ్రి పవిత్ర జీవితాన్ని చూసినప్పుడు ప్యాటన్ చిన్న వయసులోనే క్రీస్తుని తన సొంత రక్షణగా అంగీకరించాడు. 12 సంవత్సరాల వయసులోనే మరి గ్రీకు లాటిన్ భాషలో అభ్యసిస్తూ తండ్రికి వ్యాపారంలో తోడ్పడేవాడు. ఆ తర్వాత దేవుని సేవ చేయాలనే ఆశతో వేదాంత విద్య కూడా అభ్యసించాడు. పేదవారి మధ్య సేవ చేస్తూ త్రాగుబోతుల మధ్య వ్యభిచారుల మధ్య మరి ఆయన గణనీయమైన సేవ చేసిన చరిత్ర ఉంది. బుద్ధిగంత నివాసులు మరి మధ్య క్రీస్తు సేవను ప్రకటించి అనేకులు క్రీస్తు వైపు తిప్పాడు. అంతేకాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు అనేక క్రీస్తు ఎరుకకే మరణిస్తున్నారని తెలుసుకున్న జాన్ ప్యాటన్ వారి మధ్య మిషనరీగా వెళ్ళి సేవ చేయాలని ఆశపడి ప్రార్థించాడు. ఆయన ఆ దీవుల్లో మిషనరీ అవసరత గుర్తించాడు. జాన్ ప్యాటన్ 1824 మరి ఎక్కువగా జన్మించినటువంటి ఈ జాన్ ప్యాటన్ తల్లిదండ్రుల భక్తిగల వాతావరణంలో పెరిగాడు కాబట్టి తనకు మంచి స్ఫూర్తి ఉండింది సేవ చేయాలనే దృక్పథంతో. ఉన్నప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు 1858లో మేరీ యాన్ అనే ఆవిడని వివాహం చేసుకుని మిషనరీగా వెళ్ళాలని తప్పంతో ప్రార్థన చేసి మరి ఆ దేవులకు వెళ్ళాడు. ఆ దేవులు నరమాంస భక్షకులు ఉన్నారు, మీరు వెళ్ళకండి అని చాలామంది జాన్ ప్యాటన్ ఆటంకపరిచారు. ఎలాగూ నేను చనిపోయిన తర్వాత నన్ను పాతిపెట్టినప్పుడు సమాధిలో నా శరీరం పురుగులు తినక తప్పవు, కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవించినప్పుడే నన్ను నరమాంస భక్షకులు తింటే చెంతేందుకు అని జాన్ ప్యాటన్ ధైర్యంగా అన్నాడు. ఎంత మంచి మాట అండి. మేము బతికినా చనిపోయిన క్రీస్తు కొరకే అంటూ 1857లో టానా అనే ద్వీపంకి వెళ్ళారు. ఆ దీవుల్లో అనేక తెగలవారు ఉన్నారు. వారికి మరొక చోట అస్సలు పడదు. వారు పోరాడుకున్నప్పుడు జయించిన వారు మరణించిన వారి శరీరాలు తినేవారు. మరి క్రూరులు. మరి ఆ టానా ప్రజలు వారు ఇంత ఆచారం కలిగి మంత్రములను మరి నమ్ముచూ బల్లర్పిస్తూ ఉండేవాళ్ళు. వాతావరణం కలుషితం అవడం వల్ల జాన్ ప్యాటన్ కొడుకు భార్య చనిపోయి అక్కడ బాధపడుతూ తనే స్వయంగా తన చేతులతో సమాధి చేశాడు. ఎంత బాధకరమైన అనుభవం అండి తనకి. ఆ తర్వాత సమాధులు ప్రభువే వారిని ఆదరించాడు. తర్వాత అనివా అనే దీవిలో సేవ చేయుటకు ఓడ అవసరత ఉండగా ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆ తెగవారి అలవాట్లు సేవా వివరాలు చెప్పగా సండే స్కూలు పిల్లలకు దగ్గర కానుకలు సేకరించి ఓడను కొంటకు సరిపడ్డ డబ్బు ఖచ్చితంగా మరి పొందుకొని ఓడ ద్వారా అనేవో దీవులకు వెళ్ళి వారి భాష నేర్చుకుని వారి మధ్య మరి ఎంతో సహనంతో సేవ చేశాడు. అక్కడ వాళ్ళు కూడా అనాగరికులే. బూదిగంత విశ్వాస వీరు ఆకాశం నుండే వస్తుందని నమ్మేవారు. నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆకాశం నుండి. నీటి కొరత ఉండగా వేటను ఒక రాతిని తవ్వి వారికి నీరు అందించగా వారు రేపటి నుంచి వారిని దేవునిగా భావించేవారట. కానీ ప్యాటన్ వారిని ప్రభు వైపు తిప్పాడట. అనేకులు మారుమనసు పొందారు. చివరికి నయా హైబ్రిడ్ దేవులలో 7 మైళ్ళు వెడల్పున ఉన్న
అనేవా ద్వీపవాసులంతా క్రీస్తు అంగీకరించారు. 1899లో అనేవా భాషలో కొత్త నిబంధన సిద్ధపరిచాడు. వారి కొరకు ఒక దేవాలయాన్ని ఆయన కూడా సిద్ధపరిచి మరి వారి కొరకు నిర్మించి వారి భాషలోనే పాటల పుస్తకం కూడా అచ్చివేసి ఆ కార్యక్రమ 1907లో కూడా మరి తృప్తిగా కన్నుమూశాడు. ఆ గొప్ప సేవ బుదిగంత నివాసులు నీరు ఆకాశం నుండి వస్తుందని నమ్మిన అనుభవం వింతగా ఉండేది. మరి వారి ప్రభు వైపు తిప్పి అనేకులు మార్మనసు పొంది తర్వాత ఆ దీవుల్లోనే మరి కొత్త నిబంధన సిద్ధపరిచిన గొప్ప ప్రతిభ ఆయనకి కలిగింది. మరి వారి భాషల్లో పాటల పుస్తకం అందిస్తూ అనాథాశ్రమాలు స్థాపించి 1907లో తృప్తిగా కన్నుమూశాడు. గొప్ప సేవ చేసిన విశ్వాస వీరుడే, అనేకుల హృదయాన్ని ఉజ్జీవంతో నింపినటువంటి గొప్ప భక్తుడు. జాన్ పేటలో చాలా పెద్ద పుస్తకం ఉందండి ఆయన చరిత్ర, అది చదివాను. చాలా చాలా ఆశ్చర్యకరమైన అనుభవాలు దానిలో ఉన్నాయి. ఇది క్లుప్తంగా ఉన్నటువంటి గొప్ప వివరణ. ఇలాంటి అందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనసు నిలుపుకొని మన ఆత్మీయ జీవితాల్ని మనం ఉజ్జీవింపు చేసుకొని క్రీస్తు కొరకు కొంతైనా చేయడానికి మనం ప్రయాసపడటానికి దేవుడు మంచి కృప, మంచి స్ఫూర్తిని మనకి ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి. ఆమేన్.